మోహన్జీ భగవత్ ఏం మాట్లాడినా దాన్ని మోడీకి శత్రుత్వం కిందన ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి వేళ మరొక సంచలనాత్మకమైనటువంటి ఉపన్యాసం. ఆ, ప్రతి ఒక్కళ్ళు ఈగో అంటే అహం పక్కన పెట్టాలని, లేకపోతే అగాధంలో పడిపోతారని హితో చెప్పారు. శాశ్వతమైన ఆనందాన్ని గుర్తించినప్పుడే నిస్వార్థమైన సేవ చేస్తారన్నారు. అదే ఇతరులకు సహాయపడే ధోరణి పెంచుతుందన్నారు. మహారాష్ట్రలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. సమాజంలో ఒక ప్రతికూల అంశం జరిగితే దానికి 40 రెట్లు మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి, కానీ సానుకూల అంశాల గురించి అవగాహన కల్పించట్లేదు. అది ముఖ్యమైన అవసరం. సేవ అనేది సమాజంలో శాశ్వతమైన నమ్మకాన్ని పెంచుతుంది. రామకృష్ణ పరమహంస అభిప్రాయం ప్రకారం మరో 2 నేనులు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి నేనులు ఉంటాయి. ఒకటి ముడి పదార్థం అయితే మరొకటి పరిపక్వత చెందింది. పరిపక్వతతో కాకుండా ముడి పదార్థం అంటే ఈగోతో ఉంటే అలాగే ఉంటామంటే అగాధంలో పడిపోతామన్నారు. అలాగే అన్ని వర్గాల సాధికారత దేశం అభివృద్ధి నిర్ధారిస్తుందని చెప్పారు. దేశ పురోగతికి దోహదపడేలా యువతని తీర్చిదిద్దాలని, దేవుళ్ళమని మనకు మనం స్వయంగా ప్రకటించుకోవాలని అనుకుంటే ఎట్లా అని ఇంతకుముందు అన్నప్పుడు అది మోడీకే అన్నారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని యాంటీ మోడీ శక్తులు ఏది నరేంద్ర మోడీని అహం తగ్గించుకోమని చెప్పేసి మోహన్జీ భగవత్ మాట్లాడారన్నటువంటి ప్రొజెక్షన్ చేయడం ప్రారంభించారు.